ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. నేను మీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనప గడియలను విరుగగొట్టెదను. ఈ వాగ్దానం దేవుడు కోరేషుకి ఇచ్చారు. కోరేషు ద్వారా దేవుడు యూదులను విమోచించడానికి దేవుడు కోరేషును వాడుకున్నాడు. అయితే దేవాలయము యొక్క పునాది వేయడానికి దేవుడు కోరేషు అనే ఒక రాజుని దేవుడు వాడుకున్నాడు. ఆయన ద్వారా యూదులకు విమోచన కలిగింది. యెరూషలేములో దేవాలయం పునాది వేయడానికి దేవాలయం కట్టడానికి దేవుడు వాడుకున్నాడు. అలాగే మరి ఈ వాగ్దానం మనకెందుకు ఇచ్చాడు, మన జీవితాలకి ఎలా అనుబంధించుకోవాలి? నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళం చేసేదను. దేవుడు మనకు ముందుగా వెళితే ఎలా ఉంటుంది? అయితే మెట్టగా ఉన్న స్థలములు అంటే మనకు అనేకమైన పరిస్థితులు ఉండొచ్చు. మనం వెళ్ళే ప్రతి రంగంలో, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఆర్థిక పరిస్థితుల్లో కానీ, అనారోగ్యంలో కానీ మనం ఎదుర్కొనే ప్రతి సమస్యలో దేవుడు మనకు వాగ్దానం చేస్తే, ఈ యొక్క వాగ్దానం దేవుడు మనకి ఇచ్చాడు. మీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళం చేస్తా అన్నాడు. మనకేదో సమస్య ఉంటుంది, ఒక దగ్గరికి వెళ్ళాలి. దేవుడు మనకు ముందుగా వెళ్తే మనకు కలిగే ఆపదలన్నిటి నుంచి తప్పిస్తారు. ఉదాహరణకి సీఎం పిఎం ఉంటారు, వారికి క్యాన్వా ఉంటుంది. ఆ క్యాన్వాలో ఎక్కడుంటాడో ఎవరికి తెలియదు. ముందు కొన్ని వెహికల్స్ ఉంటాయి, వెనక కొన్ని వెహికల్స్ ఉంటాయి. అలాగా దేవుడు మనకు ముందుగా వెళితే మనకు వచ్చే ప్రతి ప్రాబ్లంని రాకుండా సరళం చేస్తారు. మెట్టగా ఉన్న స్థలములను సరళం చేసి మనల్ని ముందుకు నడిపించడానికి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తారు. కాబట్టి ప్రతి విషయంలో దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి, ప్రభువా పలానా చోటకు వెళ్తున్నా, ప్రభువా పలానా సమస్య అని దేవుని యొద్ద విచారణ చేసి మనము ముందుకు నడవగలిగితే దేవుడు మనకు మెట్టగా ఉన్న స్థలములను సరళం చేస్తారు. అయితే ఇది మందిరం కట్టడానికి ఇచ్చారు కదా, అయితే మనము కూడా మందిరం కట్టవలసిన అవసరం ఉంది. దేవుడు తాను పునరుద్ధానుడై పరలోకానికి ఆరోహణమై వెళ్ళేటప్పుడు దేవుడు మనకు ఒక బాధ్యతను అప్పగించారు. ఏమని? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని దేవుడు వాగ్దానం చేశారు. అయితే ఆ సువార్త ప్రకటించడము మనకున్న బాధ్యత. ఆ బాధ్యత ఏంటంటే, పాత నిబంధనలో దేవాలయం కట్టారు. మనం కొత్త నిబంధన ప్రకారం చూస్తే మన హృదయమే దేవాలయం. మనం అనేక హృదయాల్ని కట్టాలి, మనం అనేక దేవాలయాల్ని కట్టాలి. కాబట్టి మనం సువార్త ద్వారా మనకి అనేక హృదయాలను మనం కట్టాలి, ప్రభువుకి శిష్యులుగా చేయాలి. కాబట్టి ఈ బాధ్యత మనకుంది. ఆ యొక్క బాధ్యతలో మనం ముందుకు సాగిపోవడానికి మనకున్న భౌతిక పరిస్థితులన్నీ దేవుడు సరళం చేస్తానని దేవుడు వాగ్దానం చేశారు. అయితే ఈ యొక్క హృదయాలను కట్టే పరిస్థితులు మనకు ప్రతి ఒక్క పరిస్థితులకి లింక్ అయి ఉంది. మన చుట్టుపక్కల ఇరుగు పొరుగు వారి పట్ల, మన సమాజంలో, మన వ్యాపారంలో, మన ఉద్యోగంలో మంచి సాక్ష్యం సంపాదించుకోగలిగితే మన ద్వారా దేవుడు కొన్ని ఆత్మలను రక్షించుకోగలుగుతారు. కాబట్టి ఇటువంటి ఆటంకాలన్నిటిని మనం జయించటానికి దేవుడు మనకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళం చేస్తానని దేవుడు మనకు వాగ్దానం చేశారు. అంతేకాదు, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనప గడియలను విరుగగొట్టెదను. ఇత్తడి తలుపులను అవి గట్టిగా ఉంటాయి. కాబట్టి మన శత్రువు ఎంత బలవంతుడైనా, మనకున్న శ్రమ ఎంత గట్టిదైనా, ఎంత భారమైన, దేవుడు మనకి సహాయం చేస్తానని దేవుడు వాగ్దానం చేశారు. ఉదాహరణకు చూస్తే ఎరుకో గోడలు ఎంతో పెద్ద గోడలు, కానీ దేవుడు తన దూతల ద్వారా వాటిని పడగొట్టారు. అలాగే ఈ వాగ్దానం మన పట్ల, మన కుటుంబంలో ఉన్న వారందరి పట్ల దేవుడు నెరవేర్చబడును గాక. ఇట్టి కృప నీకు నాకు దేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము జయము కలుగును గాక. సమస్త ఘనత మహిమ ప్రభావములు యేసు నామములో తండ్రికే చెందును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో అందరికీ వందనాలు.